ఓం సాయిరామ్. బాబా భక్తులు ఇళ్ళకు వెళ్ళేటప్పుడు ఊదీని పంచిపెడుతూ ఉండేవారు. ఊదీ వలన ప్రపంచంలో కనిపించు వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములు అన్నీ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అవుతుంది. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకు బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊదీ వలననే బ్రహ్మము నిత్యమనియు, ఈ జగత్తు అశాశ్వతమనియు, ప్రపంచంలో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి కాని మనవారు కారు అని బాబా బోధించుచుండెడివారు. ఈ ప్రపంచంలోకి మనము ఒంటరిగానే వచ్చేదము, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. బాబావారు ఈ ఊది ద్వారా మనకు నిత్యానిత్యములు గల తారతమ్యమును తెలియజేయుటకే ఈ ఊది లీల. షిరిడి నుండి బయటకు వెళ్ళినప్పుడు బాబావారు ఊదీని ప్రసాదముగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరద హస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెడివారు. సాయినాథుడు సంతోషంతో ఉన్నప్పుడు పాడుచుండెడివారు. ఆ పాట దాని పల్లవి కళ్యాణ రామ రారమ్ము గోనెలతో ఊదీని తేతెమ్ము. అసలు బాబా దీనిని చక్కని రాగంతో మధురంతో పాడుతూ ఉండేవారు. అంత మాత్రమే కాదండి, బాంద్రా నుండి ఒక భక్తునికి వేరొక గ్రామంలోనున్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండెనని తెలిస్తే ఊదీ లేకపోతే ఊదీ పంపి నానాసాహెబ్ చంద్రకర్ గారికి కబురు పంపిస్తారు. మరి ఆ లీల మనం జామ్నేరు లీల చదువుకున్నాం కదండి. ఎన్నో ఊదీ అనేది బాబా పటము నుండి ఊదీ లేకపోతే ఆ పటము నుండి వచ్చిన బూడిద చిటికెడు దాన్ని ఊదీగా భావించి నొప్పి ఉన్న చోట రాస్తే గనక ఆ నొప్పి తగ్గిపోయింది. మనం ఆశ్చర్యం ఆనందములతో మునిగిపోతున్న లీలలు అన్నీ మనం బాబావారి చరిత్రలో మనం ఎన్ని చదువుకున్నాము. నిజంగా ఇప్పటికీ కూడా చాలామందికి అంటే హాస్పిటల్స్లో డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయే విధమైనటువంటి రోగాలు కూడా నయమైనట్లు మనం ఎన్నో వింటూ ఉన్నాం కదండి. నిజంగా కష్టదశలో ఉన్నప్పుడు మరి మనకు ఆ ఊది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కదా. బాబావారి స్పర్శ అండి అది. మనం బాబావారి స్పర్శగా భావించి మనం ఊది పెట్టుకుంటూ ఉన్నాము. బాబాని ఆ బాబా ఊది బాబా చేతితో వచ్చిన ఊది కనుక బాబా స్పర్శ మనను తాకుతుందన్న భావంతో మనం ఊదిని ధారణ చేయవలెను. ఆ ఊది అనేది మన సాయినాథుని పాదధూళి అని మనం గ్రహించుకోవాలి. బాబావారు పాదధూళిగా అంటే కనుక ఊది పెట్టుకున్నా అది బాబావారి యొక్క పాదధూళి అని పెట్టుకుంటే చాలండి. ఇప్పుడు కావాలి అంటే సాయినాథుని పాదధూళి దొరకదు కదా, ఆ ఊదినే మనకు పాదధూళి.